బీ లెర్నింగ్ డిప్లొమా ఇన్ బైబిల్ ఫస్ట్ ఇయర్ మాడ్యూల్ 1 లెసన్ 6 బైబిల్ను ఎలా అధ్యయనం చేయాలి, ఎలా అర్థం చేసుకోవాలి. బైబిల్ స్టడీ. బైబిల్ను ఎలా అధ్యయనం చేయాలి, ఎలా అర్థం చేసుకోవాలి. బైబిల్ అధ్యయనం చేసేటువంటి విధానము ఏమిటి అనగానే, మొట్టమొదట బైబిల్లో ఉన్నటువంటి సందర్భాలను వర్గీకరించుకోవాలి. ఏ కాలానికి సంబంధించినది, ఏ సందర్భానికి సంబంధించినది. ఈ విధముగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి సందర్భాలను వర్గీకరించుకోవాలి. ఒక ట్యాబ్యులర్ ఫార్మాట్లో వర్గీకరించుకోవాలి. అప్పుడు మనకు సులువుగా బైబిల్ అర్థమవుతుంది. బైబిల్ అధ్యయనం చేయటానికి వీలు పడుతుంది. మొట్టమొదట సందర్భాలను వర్గీకరించుకోవాలి. కాలానుగుణముగా పరిశుద్ధ గ్రంథములోని సందర్భాలను తెలుసుకోవాలి. ఆ తర్వాత తొందరపాటు ఉండకూడదు. బైబిల్ ఏదైనా ఒక సందర్భం అర్థం లేదనుకోండి, తొందరపాటుతో అపార్థం చేసుకోకూడదు. కాస్త నిదానంగా ఆలోచించాలి. బైబిల్లోని 66 పుస్తకాలు కూడా నిదానంగా ఆలోచించినప్పుడు మీకు విషయాలు బోధపడతాయి. తొందరపాటులో మీరు అపార్థం చేసుకుంటారే తప్ప అర్థం చేసుకునేటువంటి వీలుండదు. కనుక బైబిల్ని అధ్యయనం చేసేటప్పుడు సమయాన్ని తీసుకోవాలి, తొందరపాటు ఉండకూడదు, సున్నితంగా పరిశీలన చేయాలి, నిదానంగా సంగతులను తెలుసుకోవాలి. అలాగే వ్యక్తిగత అభిప్రాయాలకు తావివ్వకూడదు, సంస్థాగత సిద్ధాంతాలను పట్టించుకోకూడదు. వ్యక్తిగతంగా ఎవరికి వారికి కొన్ని అభిప్రాయాలు ఉండొచ్చు. అందరి అభిప్రాయాలు ఒకే విధంగా ఉంటాయని చెప్పలేం. వ్యక్తిగత అభిప్రాయాలను తీసుకొచ్చి బైబిల్లో కలపకూడదు. బైబిల్లో ఉన్నటువంటి సందర్భాలను అర్థం చేసుకోవటానికి వ్యక్తిగత అభిప్రాయాల మీద ఆధారపడకూడదు. మీ వ్యక్తిగత అభిప్రాయాలను మీ దగ్గరే ఉంచుకోండి. మీ పర్సనల్ ఒపీనియన్స్, మీ అభిప్రాయాలకు పరిశుద్ధ గ్రంథంలో మీరు స్థానాన్ని ఇవ్వకూడదు. అలాగే సంస్థాగత సిద్ధాంతాలు కూడా కొన్ని ఉంటాయి. కొన్ని సంస్థలు ఉంటాయి. ఆ సంస్థలు వారి యొక్క సిద్ధాంతాలను బట్టి పనిచేస్తూ ఉంటాయి. లోకములో ఉన్నటువంటి వివిధ సంస్థలకు వారి సిద్ధాంతాలే ప్రాముఖ్యం. ఆ సిద్ధాంతాలకు వారు కట్టుబడి జీవిస్తారు. అందుచేతనే ఈరోజు బైబిల్ని అధ్యయనం చేయటంలో, బైబిల్ని అర్థం చేసుకోవటంలో అనేక సంస్థలు వారికి అనుకూలంగా అర్థం చేసుకున్నాయి, అపార్థం చేసుకున్నాయి. అంతే తప్ప దేవుని యొక్క ఆలోచనను తెలుసుకోలేకపోయాయి. ఒక్కొక్క సంస్థది ఒక్కొక్క అభిప్రాయం, ఒక్కొక్క సంస్థకు ఒక్కొక్క సిద్ధాంతం. కనుక బైబిల్ చక్కగా అర్థం కావాలంటే, బైబిల్ని అధ్యయనం చేయాలంటే వ్యక్తిగత అభిప్రాయాలకు తావివ్వకూడదు, సంస్థాగత సిద్ధాంతాలను పట్టించుకోకూడదు. దేవుని ఆలోచన ఏమిటి, దేవుని రక్షణ ప్రణాళిక ఏమిటి, దేవుని యొక్క మనస్సు ఏమిటి, ఈ విషయాలను మాత్రమే మనము పరిగణనలోనికి తీసుకోవాలి. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా దేవుని రక్షణను మనస్సులో పెట్టుకొని చదవాలి. దేవుడు మనుష్యులను రక్షించాలనుకుంటున్నాడు. తన నీతిని, తన న్యాయమును ఆయన మనుష్యులకు చెప్పాలనుకుంటున్నాడు. మనుష్యులను ఆయన మార్గంలో నడిపించాలనుకుంటున్నాడు. ఈ ఉద్దేశాలను ఎప్పుడూ కూడా మనం మర్చిపోకూడదు. సంస్థాగత సిద్ధాంతాలకు తావివ్వకూడదు, వ్యక్తిగత అభిప్రాయాలకు తావివ్వకూడదు. అప్పుడు మీకు బైబిల్ అర్థమవుతుంది. బైబిల్ అధ్యయనం చేయడం అప్పుడు వీలవుతుంది. అలాగే ఆ తర్వాత పరిశోధనాత్మకమైనటువంటి దృష్టి మీలో ఉండాలి. హేతుబద్ధంగా ఆలోచించాలి. ప్రతిదానికి కూడా సమాధానం కావాలి మనకు. అంతే తప్ప ఇది ఇంతే, ఇలాగే ఉంటుంది, దీనికి సమాధానం ఉండదు, ఇక్కడతో సంగతులు సమాప్తం అనుకునేటువంటి విధంగా మనం ఉండకూడదు. పరిశోధనాత్మకంగా దేవుడే తెలియజేస్తున్నాడు, మీరు పరిశోధనాత్మకంగా నేర్చుకోండి, పరిశీలించి చదువుకోండి. యెహోవా గ్రంథమును
పరిశీలించి చదువుకోండి. వాక్య భాగంలో ఆ సందర్భాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వాక్యాన్ని మీరు చూడండి. యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వాక్యం. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి, పరిశోధనాత్మకముగా. అంతే తప్ప ఏదో నాకు అర్థమైందిలే, అర్థం కానిది ఇంక అర్థం కాదులే అనేటువంటి భావనతో కాదు. ఇది ఇంతేలే, ఇక్కడ ఇలాగే వ్రాయబడి ఉంటుందిలే, దీనికి ఇంకా లాజిక్ ఉండదు, దీనికి ఇంకా సమాధానం ఉండదు అనేటువంటి ఉద్దేశంతో కాదు. పరిశోధనాత్మకంగా చదువుకున్నప్పుడు బైబిల్లో ఉన్నటువంటి గూఢమైన సంగతులను దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. అందుచేత పరిశుద్ధ గ్రంథమును ఎప్పుడు కూడా ఎలా చదవాలి? పరిశీలించి పరిశోధనాత్మకముగా చదవాలి. పరిశోధనాత్మకముగా చదివినప్పుడు మీకు విషయాల మీద చక్కని పట్టు లభిస్తుంది. మీరు దేవుని యొక్క సంగతులను ఎప్పటికీ మర్చిపోరు. మీరు పైపైన సంగతులను చూచారనుకోండి, పైపైన సంగతులను చూస్తే ఏమవుతుంది? బైబిల్ మీకు అర్థం కాదు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని సంగతులు మీకు దూరంగానే ఉండిపోతాయి. సంగతులను పైపైన చూడకూడదని పరిశుద్ధ గ్రంథంలో తెలియచేయబడింది. సంగతులను పైపైన చూడొద్దు, పరిశీలించి చదువుకోండి. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయము 7వ వాక్యాన్ని మీరు చూడండి. పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 7వ వాక్యం. సంగతులను పైపైననే మీరు చూచుచున్నారు, సంగతులను పైపైననే మీరు చూచుచున్నారు అని పౌలు గారు అక్కడ మాట్లాడుతున్నారు. అంటే మీరు సంగతులను పైపైన చూస్తే మీకు అర్థం కాదు. పైపైన చూస్తే బైబిల్ ఎలా అర్థమవుతుంది? దేవుని యొక్క సంగతులు ఎలా మీకు బోధపడతాయి? కనుక సంగతులను పైపైన కాకుండా పరిశోధనాత్మకముగా పరిశీలించి నేర్చుకోవటానికి ఉపక్రమించాలి. అప్పుడు బైబిల్ అధ్యయనం సాధ్యపడుతుంది, బైబిల్ అర్థం చేసుకోవడం సాధ్యపడుతుంది. ఆ తర్వాత బైబిల్ను పరిశోధనాత్మకంగా చదువుతున్నప్పుడు, పైపైన కాకుండా పరిశీలించి చదువుకుంటున్నప్పుడు ప్రశ్నలు రావడం సహజం. ప్రశ్నలు రాకపోతే ఆశ్చర్యపడాలి తప్ప ప్రశ్నలు రావడం సహజం. అయితే బైబిల్లో వచ్చినటువంటి ప్రశ్నలకు బైబిల్లోనే మరలా సమాధానాన్ని మనము కనుగొనాలి. బైబిల్లోనే సమాధానాలు ఉంటాయి. ఒకచోట మనకు సందేహం వస్తే మరో చోట మరలా మనకు ఆ సందేహానికి జవాబు దొరుకుతుంది. కనుక ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను ఆత్మ సంబంధమైనటువంటి సంగతులతోనే సరిచూడాలని కూడా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. దేవుని గ్రంథంలో ఉన్న సంగతులన్నీ ఎటువంటి సంగతులు? ఆత్మ సంబంధమైన సంగతులు. ఈ భూమి మీద జానెడు పొట్టను నింపుకోవటానికి శరీర సంబంధమైన విషయాలను దేవుడు రాయలేదు కదా. ఆత్మ సంబంధమైన సంగతులు. మరి ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను వేటితో సరిచూడాలి? మనుష్య జ్ఞానం నేర్పే మాటలతో కాదు. చూడండి, కొరింథీయులకు పౌలు గారు రాసినటువంటి 1వ పత్రిక 2వ అధ్యాయము 13వ వాక్యాన్ని చూడండి. పౌలు గారు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 13వ వాక్యం. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. ఎక్కడైనా ఒక ప్రశ్న కలిగినప్పుడు, సందేహం వచ్చినప్పుడు మనుష్య జ్ఞానము నేర్పినటువంటి మాటలతో మేము సరిపెట్టుకోవటం లేదు. ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతోనే మేము సరిచూస్తూ మేము ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము అని పౌలు గారు ఇక్కడ రాస్తున్నారు. కనుక బైబిల్లో ప్రశ్న వస్తుంది. పరిశోధనాత్మకంగా పరిశీలనాత్మకంగా చదువుకుంటున్నప్పుడు, అధ్యయనం చేస్తున్నప్పుడు, గ్రహిస్తున్నప్పుడు, నేర్చుకుంటున్నప్పుడు బైబిల్లో ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నకు మరలా బైబిల్లోనే మీరు సమాధానాన్ని పొందాలి. ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మీరు మర్చిపోకూడదు. బైబిల్ అధ్యయనం దగ్గరకు వచ్చేసరికి మీరు ఎప్పుడు కూడా ఈ విషయాలను మర్చిపోకూడదు. అలాగే లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ప్రార్థనాపూర్వకంగా మీ యొక్క అధ్యయనం ఉండాలి. బైబిల్ని అధ్యయనం చేస్తున్నారంటే ఇష్టానుసారంగా లేక లోకరీతిన మీరు అధ్యయనం చేయటానికి ఉపక్రమించకూడదు. బైబిల్ని ఎలా అధ్యయనం చేయాలి? ప్రార్థనాపూర్వకముగా. అంటే దేవునికి మీరు ప్రార్థించి పరసంబంధమైనటువంటి జ్ఞానమును, మా మహిమ నిమిత్తము నీవు సిద్ధపరిచిన జ్ఞానమును తండ్రి మీ కృపచేత మాకు అనుగ్రహించండి అని
ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకముగా బైబిల్ని అధ్యయనం చేయాలి, బైబిల్ని నేర్చుకోవాలి. ఈ విధంగా బైబిలు అధ్యయనం చేసినప్పుడు మాత్రమే చక్కగా బైబిలు అర్థమవుతుంది, గ్రహింపులోనికి వస్తుంది. ఇంకా బైబిల్ ఎప్పుడు అర్థమవుతుంది అనేటువంటి విషయాన్ని గురించి మనము ఆలోచన చేయగలిగితే, అసలు బైబిల్ని మీరు ఎందుకు అధ్యయనం చేస్తున్నారు అనేటువంటి ప్రశ్న మీకు మీరు వేసుకోవాలి. బైబిల్ ఎవరికైనా సరే ఎప్పుడు అర్థమవుతుంది. బైబిల్ ఎప్పుడు అర్థమవుతుంది అనేటువంటి ప్రశ్న కలిగినప్పుడు వారికి వారే ప్రశ్నించుకోవాల్సినటువంటి మరో ప్రశ్న ఏంటంటే, అసలు నేను బైబిల్ని ఎందుకు అధ్యయనం చేస్తున్నాను, బైబిల్ని నేను ఎందుకు అధ్యయనం చేస్తున్నాను? ఆ ప్రశ్న వారికి వారు వేసుకున్నారనుకోండి, వారు చెప్పే సమాధానాన్ని బట్టి అసలు ప్రశ్నకు జవాబు దొరుకుతుంది. బైబిల్ ఎప్పుడు అర్థమవుతుంది అనేటువంటి ప్రశ్నకు జవాబు దొరుకుతుంది. వీరికి వేరు ప్రశ్నించుకోవలసినటువంటి విధానం ఏంటి? అసలు నేను బైబిలు ఎందుకు అధ్యయనం చేస్తున్నాను, కారణం ఏంటి? దీనికి సరైన సమాధానం ఎలా ఉండాలంటే, నా ఆత్మను రక్షించుకోవటానికి, నేను రక్షింపబడిన పిదప అనేకులకు చేయూతనివ్వటానికి నేను బైబిల్ అధ్యయనం చేస్తున్నాను అని ఎవరైతే చెబుతారో వారికి అర్థమవుతుంది బైబిల్. లేదంటే బైబిల్ అర్థం కాదు. మిగిలిన చాలా కోణాలు ఉంటాయి, మిగిలిన చాలా కారణాలు ఉంటాయి. మీరు బైబిల్ ఎందుకు అధ్యయనం చేస్తున్నారు అనగానే ఇంకా చాలా కారణాలు చెప్పచ్చు. ఏదో ఖాళీగా ఉన్నానండి, టైంపాస్కి చేస్తున్నానండి బైబిల్ అధ్యయనం అని కొందరు చెప్పచ్చు. ఒక డిగ్రీ సంపాదించుకోవడానికి, ఏ డిగ్రీ లేదండి నాకు, ఒక డిగ్రీ సంపాదించుకోవడానికి బైబిల్ అధ్యయనం చేస్తున్నానని మరికొందరు చెప్పచ్చు. ఇది నా జీవనాధారం అండి, ఇది నా జీవనాధారం అండి, నేను బైబిల్ నేర్చుకుని కొంతమందికి బైబిల్ చెప్పి బోధించి ఒక పాస్టర్ని అయిపోయి వారం వారం వచ్చేటువంటి చందాలు నేను తీసుకుని బ్రతుకుతానండి అని కొందరు చెప్పచ్చు. ఇటువంటి జవాబులు ఏమి చెప్పినా కానీ మీకు బైబిల్ అర్థం కాదు. దేవుడు మీకు జ్ఞానమును అనుగ్రహించడు. చదవడం అయితే చదువుతారు, కానీ మీకు బైబిల్ అర్థం కాదు. బైబిల్ ఎప్పుడు అర్థమవుతుందంటే, మొట్టమొదట మీరు ప్రశ్నించుకోవాలి, నేను బైబిల్ ఎందుకు అధ్యయనం చేస్తున్నాను? ఆ ప్రశ్నకు మీరు చెప్పే సమాధానం ఎలా ఉండాలి? నా ఆత్మను రక్షించుకొని, లోక సంబంధమైనటువంటి ఏ లాభము నాకు కలుగకపోయినా నా ఆత్మను రక్షించుకొని ఇతరుల ఆత్మలను కూడా రక్షించటానికి నేను బైబిల్ అధ్యయనం చేస్తున్నానని మీరు చెప్పగలిగితే, హృదయపూర్వకంగా ఆ సమాధానాన్ని మీరు ఇవ్వగలిగితే, అప్పుడు మీకు బైబిల్ అర్థమవుతుంది. శరీర సంబంధమైనటువంటి ఏ కారణాన్ని మీరు చెప్పినా కానీ బైబిల్ మీకు అర్థం కాదు, ఎప్పటికీ అర్థం కాదు. బైబిల్ ఎప్పటికీ అర్థం కాదు. దీనికి సంబంధించినటువంటి ఒకానొక ఉదాహరణను మీకు పరిశుద్ధ గ్రంథంలో చూపిస్తాను. శరీర సంబంధమైనటువంటి కారణాన్ని బట్టి ఒక వ్యక్తి దేవుని అంగీకరించాలనుకున్నాడు, పరిశుద్ధాత్మను పొందాలనుకున్నాడు, దేవుని సంగతులను తెలుసుకోవాలనుకున్నాడు. అతని హృదయం దేవుని ఎదుట ఘోరముగా ఉన్నదన్న సంగతిని ఆ తరువాత అతడు గ్రహించాడు. చూద్దాం, ఆ సందర్భాన్ని మనం చూద్దాం. ఆ ఉదాహరణ ఎవరిని గూర్చి అంటే, గారడీవాడైనటువంటి సీమోనును గూర్చి. ప్రారంభ శతాబ్దంలో అతడు మనకు కనిపిస్తున్నాడు. ఒక్కసారి ఈ సందర్భాన్ని మీరు చూడండి. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 17వ వాక్యం నుండి. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 17వ వాక్యం నుండి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలుడు చేతులుంచట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి, ఒక గారడీవాడైనటువంటి సీమోను చూచి ఈ విషయాన్ని వారి ఎదుట ద్రవ్యము పెట్టి, డబ్బు పెట్టాడు. పేతురు యోహానుల ఎదుట డబ్బులు పెట్టాడు, ద్రవ్యము పెట్టి, నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకు ఇయ్యుడని అడిగాను. డబ్బుతో కొనుక్కోవాలనుకున్నాడు దేవుని యొక్క వరాన్ని. నేను కూడా మీ వలె ఎవరి తల మీద చేతులుంచుతానో వారు పరిశుద్ధాత్మను పొందేటట్టుగా నాకు కూడా ఈ అధికారాన్ని ఇచ్చేయండి, ఇదిగో డబ్బు తీసుకోండి అంటున్నాడు. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక అన్నారు పేతురు గారు. ఏమంటే పేతురు గారు ఇలా ఎందుకన్నారు? నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకోవాలనుకుంటున్నావు, నీ హృదయము దేవుని ఎదుట సరైంది కాదు, నీ వెండి నీతో పాటే నశిస్తుంది అని పేతురు గారు అంటున్నారు. అసలు గారడీవాడైనటువంటి సీమోను ధనాన్ని ఇచ్చి మరి పరిశుద్ధాత్మ వరాన్ని పొందాలని ఎందుకు అనుకున్నాడు? తరువాత ఇంకా ధనాన్ని సంపాదించాలని. అంటే ఇప్పుడు పెట్టుబడి పెడుతున్నాడు.
పేతురు గారు, యోహాను గారు ఎవరి మీద చేతులుంచితే వారు పరిశుద్ధాత్మను పొందడాన్ని చూచి, ఈ విద్య ఏదో బాగుంది, నేను గారడీ వాడను, ఈ గారడీ వలన నాకు దొరికేటువంటి సొమ్ము తక్కువే, కానీ ఇదిగో పేతురు యోహానులకు ఉన్నటువంటి అధికారాన్ని నేను కూడా కలిగి ఉంటే విపరీతంగా ధనాన్ని సంపాదించవచ్చు కదా అని చెప్పి అప్పటికే తన దగ్గర ఉన్నటువంటి కొంత ధనాన్ని పెట్టుబడిగా పెడుతున్నాడు. అంటే వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాడు. శరీర సంబంధమైనటువంటి ఆలోచనతో ఉన్నాడనమాట. బ్రతుకు తెరువు కొరకు దేవుని దగ్గరకు వచ్చాడనమాట. బ్రతుకు తెరువు కొరకు. చూసారా? కనుక పేతురు గారు ఏమంటున్నారు? నీ వెండి నీతో కూడా నశించునుగాక, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలిపంపులు లేవు. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు. నీ హృదయంలో ఎటువంటి కుటిలమైన ఆలోచన ఉంది? ఇదిగో దేవుని వరాన్ని నేను సంపాదించుకుని బాగా డబ్బు పోగేసుకోవాలనేటువంటి ఉద్దేశం నీకుంది. కనుక నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు. కనుక ఈ పరిచర్యలో, ఈ గొప్ప దేవుని యొక్క పరిచర్యలో నీకు పాలుపంపులు లేవు, ఈ కార్యమందు నీకు పాలుపంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు నుండి ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏదియూ నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొనుడని చెప్పాను. ప్రభువును నేను వేడుకుంటే ప్రభువు నా మాట కూడా వినడు, ఎందుకంటే అంత పాపాత్ముడిని నేను అని అప్పుడు అర్థమైపోయింది గారడీవాడైన సీమోనికి. అప్పుడు పేతురుని అడుగుతున్నాడు, మీరే నా కొరకు వేడుకోండి. ఏమండి, ఇది అంత ఘోరమైనటువంటి దుష్ట కార్యక్రమం అంటే? అవును, దేవుణ్ణి అడ్డు పెట్టుకొని ధనాన్ని సంపాదించుకోవాలనేటువంటి ఉద్దేశ్యం బహుఘోరమైనటువంటి దుష్టమైనటువంటి ఆలోచన, దుష్టమైన ఆలోచన. కనుక ఎప్పుడూ కూడా మీలో ఏ ఒక్కరూ కూడా బైబిల్ నేర్చుకున్నటువంటి ఈ విద్య ద్వారా నేను జీవితంలో సెటిల్ అవ్వాలి, బాగా సంపాదించుకోవాలి, ఆస్తులు కూడబెట్టుకోవాలి అనుకుంటే కనుక మీరు కూడా ఈ గారడీవాడైనటువంటి సీమోనుకు తమ్ముళ్ళైపోతారు. ఆ తర్వాత ఆ క్రమంలో మీరే ఉంటారు, ఆ వరుసలో మీరే ఉంటారు. ఇదిగో మొదట ఆ వ్యక్తి కనిపిస్తున్నాడు మొదటి శతాబ్దంలో, ఆ తర్వాత అటువంటి వ్యక్తిని పోలిన వారుగా మీరే కనిపిస్తారు. కనుక ఎప్పుడూ కూడా అటువంటి ఉద్దేశంతో ఉండొద్దు. మీరు పరిశుద్ధ గ్రంథమును ఎందుకు అధ్యయనం చేయాలంటే, ఎందుకు నేర్చుకోవాలంటే, మీ ఆత్మను రక్షించుకోవటానికి. మీ ఆత్మ రక్షింపబడిన పిదప మీ తోటివారి ఆత్మలను రక్షించటానికి. అందుకు తప్ప మిగిలిన ఏ ఇతర కారణాన్ని మీరు చూపించినా కానీ మీకు బైబిల్ ఎప్పటికీ అర్థం కాదు. అలాగే బైబిల్ మీకు ఎప్పుడు అర్థమవుతుంది అనేటువంటి ప్రశ్నకు ఇంకా లోతులకు వెళ్ళి మనం ఆలోచన చేయగలిగితే మరొక సమాధానం ఏంటో తెలుసా? నాకు ఏమీ రాదు, దేవుడే నాకు బోధించాలి అనేటువంటి మనస్సుతో మీరు దేవుని దగ్గరికి వెళితే దేవుడు మీకు జ్ఞానాన్ని దయచేస్తాడు. నాకంతా తెలుసు, ఇంకా కావాలంటే నేనే దేవునికి నేర్పిస్తాననేటువంటి మనస్సుతో దేవుని దగ్గరికి వెళ్ళారంటే అసలు ఉన్నది కూడా ఊడిపోతుంది, మీకు అస్సలు దేవుని జ్ఞానము అనుగ్రహింపబడదు. కనుక దేవుని యొక్క జ్ఞానమును నేర్చుకోవాలనుకునేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి మనస్సుతో దేవుని దగ్గరికి వెళ్ళాలి? నాకేం తెలియదు, దేవుడే నాకు చెప్పాలి, దేవుడే నాకు నేర్పించాలి, దేవుడే నన్ను సరిచేయాలి. ఇటువంటి మనస్సుతో ఎవరైతే దేవుని దగ్గరకు వస్తారో వారికే దైవజ్ఞానం అనుగ్రహింపబడుతుంది, వారికే బైబిల్ అర్థమవుతుంది. ఈ విషయమై వ్రాయబడినటువంటి మరొక వాక్య భాగాన్ని చూపిస్తాను చూడండి. కొరింథీయులకు పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయము 2వ వాక్యం నుండి చూడండి. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 2వ వాక్యం నుండి, ఒకడు తనకేమైనను తెలియననుకుని ఉంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకనూ ఏమీ తెలుసుకొనినవాడు కాడు. నాకు ఫలన తెలుసు అని ఊరకనే గొప్పలు చెప్పుకుంటూ డప్పులు కొట్టుకుంటూ ఉన్నటువంటి వారికి ఏం తెలియదు అని దేవుడు అన్నాడు. ఒకడు తనకు ఏమైనను తెలుసు అనుకుంటే కనుక వాడు ఇంకా చాలా తెలుసుకోవాలి, వాడికి ఏం తెలియదు అని దేవుడు చెబుతున్నాడు. ఆ తర్వాత ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. నీవు దేవుణ్ణి ప్రేమించాలి, నీవు దేవునికి ఎరుకైన వాడవైతే అప్పుడు దేవుడు నీకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. కనుక ఎప్పుడూ కూడా బైబిల్ నేర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి వారు ఎలా రావాలి దేవుని దగ్గరికి?
ఎలా రావాలి? నాకేమీ తెలియదు, నాకు దేవుడు నేర్పించాలి, నేను నేర్చుకుంటాను అనేటువంటి ఉద్దేశంతో వచ్చినప్పుడు, ఆ భావన ఎల్లప్పుడూ మనలో ఉన్నప్పుడు, ఏదో ప్రారంభంలో ఆ భావన ఉండి ఆ తర్వాత కొంత నేర్చుకునేసరికి నాకు అంతా తెలిసిపోయింది, నాకు ఇంకెవరు నేర్పించక్కర్లేదు, దేవుని దగ్గర నేను నేర్చుకునేటువంటి సంగతులే లేవు అనుకుంటే కనుక మీకు ఏమీ తెలియదు అని దేవుడు అంటున్నాడు. ఇక్కడ మీకు ఒక రహస్యాన్ని చెబుతాను. మీకు ఇప్పుడు నేను నేర్చుకున్నటువంటి సంగతులను పంచుకుంటున్నాను కదా, మీకు నేర్పిస్తున్నాను కదా. అటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి నేను కూడా ఎప్పుడు నీ దగ్గర నేను నేర్చుకోవలసినది చాలా ఉన్నది తండ్రి, నాకు నేర్పించు తండ్రి అనేటువంటి మనస్సుతోనే ఉంటాను. నేను ఎప్పుడూ కూడా నాకంతా తెలిసిపోయింది, ఇక నాకు తెలియవలసింది లేదు అనేటువంటి భ్రమలో ఉండను. నాకు ఇంకా ఏమీ తెలియదు, నాకు దేవుడు నేర్పించాలి, నేను దేవుని దగ్గర నిత్య విద్యార్థిని అనేటువంటి పరిస్థితులలోనే ఉంటాను. మనకు దీనిని బట్టి మీరు ఆలోచన చేసుకోవచ్చు. మీరు కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఉంటే బైబిల్ మీకు అర్థమవుతుందో, బైబిల్ మీకు బోధపడుతుందో దీనిని బట్టి కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. కనుక ఎప్పుడూ కూడా నాకు అంతా తెలుసు అనేటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉండకండి. నేను ఎంతో నేర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే ఉండండి. ప్రతి సందర్భంలో కూడా ఈ సూత్రాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఒకవేళ బైబిల్లో మీరు ఏదైనా ఒక సందర్భాన్ని తొందరపాటులో తప్పుగా అర్థం చేసేసుకున్నారనుకోండి, తప్పుగా మీరు స్థిరపరిచేసుకున్నారు మనసులో, ఆ తర్వాత దానినే బోధించేశారు. ఆ తర్వాత కొంతకాలానికి అది తప్పని మీకు అర్థమైంది. నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, తప్పుగా కూడా బోధించేశాను, కానీ ఇప్పుడు విషయం నాకు అర్థమైందని తెలుసుకున్నారు. అప్పుడు మీరు ఏం చేయాలి? బైబిల్లో తప్పుగా అర్థం చేసుకున్న సందర్భాలను మరలా సరిచేసుకునే వీలు ఉందా? ఉంది. గతంలో ఒకవేళ మీకు తప్పుగా అర్థమై ఉండొచ్చు, పొరపాటున మీరు తప్పుడు భావాన్ని తీసుకుని ఉండొచ్చు, అపార్థం చేసుకుని ఉండొచ్చు, తొందరపాటుతో మీరు తప్పుగా అర్థం చేసుకుని ఉండొచ్చు. అయితే ఇప్పుడు సరి చేసుకునే వీలుందా? ఉంది. దేవుడు ఇచ్చాడు, అవకాశాన్ని ఇచ్చాడు. కనుక వెంటనే సరి చేసుకునేటువంటి అవకాశం ఉంది కనుక సరి చేసుకోవాలి. అంతే తప్ప నేను గతంలో మరొక 10 ఏళ్ళుగా ఇదే సిద్ధాంతాన్ని నమ్మాను, ఒక 20 ఏళ్ళుగా నేను ఇదే సిద్ధాంతంలో ఉండిపోయాను, ఇదే సిద్ధాంతాన్ని అనేకులకు పరిచయం చేస్తాను, ఇప్పుడు నేను మారిస్తే ఎలా ఉంటుంది? సత్యం ఇప్పుడు నాకు అర్థమైంది, కానీ ఇప్పుడు నేను నా బోధ మార్చుకుంటే బాగోదేమో అని మీరు అనుకోకండి. ఇది ఆత్మరక్షణ. ఇక్కడ మనకు ఇటువంటి ఉద్దేశాలు ఉండకూడదు. గతంలో నేను ఈ విధంగా బోధించేసాను, ఇప్పుడు ఎలా బోధిస్తే మరి అందరూ ఏమనుకుంటారో ఏంటో అనేటువంటి ఉద్దేశం మీకు ఉండకూడదు. ఎప్పుడైనా సరే సరిచేయబడాలి. మీ మరణానికి ముందు కూడా మీకు ఏదైనా ఒక ఉన్నతమైనటువంటి విషయము, సత్యమును గూర్చి తెలిసినప్పుడు మీరు సరిచేసుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప, జీవితకాలం అంతా ఆ బోధలోనే ఉన్నానండి, ఆ బోధ తప్పుడు బోధ అయినా సరే ఇంకా తప్పటం లేదు అని మాత్రం అనుకోకండి. అలా అనుకుంటే మీ ఆత్మ నాశనానికి వెళ్ళిపోతుంది. కనుక ఎప్పుడైతే సత్యం మీకు అర్థమవుతుందో వెంటనే, ఇక ఆలస్యం చేయకూడదు, వెంటనే ఆ సత్యం పక్షమున మీరు నిలబడాలి. ఈ విషయానికి సంబంధించి పరిశుద్ధ గ్రంథంలో మీకు కొన్ని ఉదాహరణలు చూపిస్తాను. ముఖ్యంగా పేతురు గారు. పేతురు గారు పరలోక రాజ్యపు తాళపు చెవులు కలిగినటువంటి వ్యక్తి. అటువంటి పేతురు గారే ముందు ఒక తప్పుడు సిద్ధాంతాన్ని నమ్మారు, ఆ తర్వాత సరైన సిద్ధాంతంలోకి వచ్చేశారు. తెలుసా మీకు? అపోస్తలులలో అగ్రగణ్యుడైనటువంటి పేతురు గారే ముందు ఒక తప్పుడు సిద్ధాంతాన్ని, తప్పుడు భావాన్ని కలిగి ఉన్నారు, తర్వాత సరిచేయబడ్డారు. సరిచేయబడినప్పుడు ఇదేంటి, ఇప్పటి వరకు నేను ఆ భావనలో ఉన్నాను కదా, ఇక దానినే కంటిన్యూ చేద్దాం, ఈ సరిచేయబడిన భావన నాకు వద్దు అనుకోలేదు. అలా అనుకుంటే అసలు దేవుని రక్షణలో పేతురు గారు ఉండకపోవును. కనుక ఎప్పుడైనా సరే మనకు సరిచేసుకునేటువంటి అవకాశం కలిగినప్పుడు, మనకు సరైనటువంటి బోధ తెలిసినప్పుడు వెంటనే సరైపోవాలి, గతాన్ని మర్చిపోవాలి. ఈ ఉదాహరణను మీరు చూడండి. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 23వ వాక్యం నుండి చూడండి. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 23వ వాక్యం నుండి. ఇక్కడ ఈ సందర్భం ఏంటంటే, కొర్నేలీకి పేతురు గారు వాక్యం చెప్పాలి. కొర్నేలీ ఎవరు? అన్యజనుడు. పేతురు ఎవరు? ఇశ్రాయేలీయుడు. యూదులలో నుండి, ఇశ్రాయేలులో నుండి రక్షణ వచ్చినదని నమ్మినవాడు. కేవలము
యూదులకు ఇశ్రాయేలీయులకు మాత్రమే దేవుని వాక్యమును ప్రకటించాలనేటువంటి ఉద్దేశం కూడా కలిగినవాడు. అప్పటి వరకు ఆ ఉద్దేశం ఉంది ఆయనకి, పాత ఉద్దేశం అది. ఇప్పుడు దేవుడు పేతురు గారికి ఒక దర్శనాన్ని అనుగ్రహించి పేతురు గారు కళ్ళు తెరిపించాడు. ఏమని? నీవు వాక్యాన్ని ప్రకటించాల్సింది కేవలం ఇశ్రాయేలీయులకు యూదులకు మాత్రమే కాదు, అన్యజనులకు కూడా నీవు వాక్యాన్ని ప్రకటించాలి. అన్యజనులకు కూడా వాక్యాన్ని ప్రకటించాలి, వారు కూడా దేవుని పిల్లలే. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఇశ్రాయేలీయులు యూదుల దగ్గర రక్షణ ఆగిపోలేదు, అన్యజనులకు కూడా సంక్రమించింది. అది పాత నిబంధన కాలంలో అయితే ఇశ్రాయేలీయులు యూదులు మాత్రమే ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్నారు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి సర్వలోకమునకు సువార్తను దేవుడు ప్రకటించమన్నాడు. ఈ విషయమై పేతురు గారికి ఇంకా సందిగ్ధం ఉండిపోయింది కనుక, ఆయన పాత బోధలో ఉండిపోయారు కనుక, అంటే కేవలం ఇశ్రాయేలీయులకు యూదులకు మాత్రమే దేవుని వాక్యాన్ని ప్రకటించాలనేటువంటి ఉద్దేశంతో పేతురు గారు ఉండిపోయారు కనుక, పేతురు గారి యొక్క భావాన్ని సరిచేస్తున్నారు పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు. వెంటనే సరిచేయబడ్డాడు అంతే తప్ప, తండ్రి నీవు నాకు ఈ దర్శనాన్ని అనుగ్రహించావు కానీ నేను నమ్మడానికి నాకు ఇంకా మనస్సు సిద్ధపడటం లేదు, నేను పాత పద్ధతిలోనే ఉండిపోతానని పేతురు గారు మొరాయించలేదు. వెంటనే కొర్నేలి దగ్గరకు బయలుదేరి వెళ్ళిపోయారు. చూడండి, అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 23వ వాక్యం నుండి. మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరను. యొప్పేవారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. మరునాడు వారు కైసరయ్యలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేశాను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతని లేవనెత్తి అతనితో మాట్లాడుచూ లోపలికి వచ్చి అనేకులు కూడియుండుట చూచెను. అప్పుడు అతడు అన్యజాతి వారితో సహవాసము చేయుటయైనను అట్టి వానిని ముట్టుకొనుటయైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమియూ చెప్పక వచ్చి తిని. చూసారా, పేతురు గారిని పిలిచినప్పుడు అడ్డమేమీ చెప్పకుండా వచ్చేసాడు. అసలు ఆ దర్శనమే కనుక పేతురు గారు కలగకపోతే రాడు. ఎందుకంటే యూదునికి ధర్మం కాదు, మీరు అన్యజాతీయులు, మేమెందుకు రావాలి మీ దగ్గరకు, అసలు ముట్టుకోవడం కూడా మాకు ఇష్టం లేదు అని చెప్పును. కానీ అడ్డమేమీ చెప్పలేదు. దేవుని ఉద్దేశ్యమా? సరే వెంటనే మార్చేసుకుంటాను అన్నాడు. పేతురు గారు వెంటనే మార్చేసుకున్నారు. చూడండి, చుట్టూ ఉన్నటువంటి సమాజానికి భయపడలేదు పేతురు గారు. దేవుడున్నాడు పైన, పరలోకమందు దేవుడున్నాడు. ఆయన ఇచ్చిన దర్శనం, ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ సహవాసంతో నేనున్నాను, అడ్డమేమీ చెప్పక వెంటనే వచ్చేస్తాడు కొర్నేలి దగ్గరకు. కనుక ఎందు నిమిత్తము నన్ను పిలువనంపితురో దానిని గూర్చి అడుగుచున్నానని వారితో చెప్పాను. అసలు మీకేమైనా క్లారిటీ ఉందా ఎందుకు నేను వచ్చాను అని కొర్నేలిని అడుగుతున్నాడు. అందుకు కొర్నేలి, 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఎంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి, కొర్నేలి, నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముంచబడి ఉన్నవి గనుక నీవు యొప్పేకు వర్తమానము పంపి పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న చర్మకారుడైన సీమోను ఇంట దిగియున్నాడని నాతో చెప్పాను. వెంటనే నిన్ను పిలిపించితని, నీవు వచ్చినది మంచిది. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడియున్నామని చెప్పాను. కొర్నేలికి ఉన్నటువంటి క్లారిటీ, పేతురును ఎందుకు పిలిపించుకున్నాడు, పేతురు ద్వారా ఏమి వినాలనుకుంటున్నాడు, దీనిని అంతటిని కూడా కొర్నేలి అక్కడ తెలియజేశాడు. తనకు కలిగినటువంటి దర్శనాన్ని గురించి కొర్నేలి చెప్పాడు. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లనెను, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ఇప్పటి వరకు ఆ గ్రహింపు లేదండి. పక్షపాతం ఉందేమో దేవునికి అనుకున్నాడు, కాస్త పక్షపాతం ఉందేమో దేవునికి అనుకున్నాడు. ఎందుకని? రక్షణ కేవలము ఇశ్రాయేలీయులకే, యూదులకే, మరి అన్యజనులకు రక్షణ లేదు కదా, అంటే వారి విషయంలో దేవునికి పక్షపాతం ఉందేమో అని కాస్త సందేహం ఉండిపోయేది పేతురికి. కనుక ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు చూడండి, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. గ్రహింపు వచ్చింది ఇప్పుడు. మరి గ్రహింపు వచ్చినప్పుడు మారిపోవాలి కదా, మారిపోయాడు.
ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించెను. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అందరికీ ప్రభు అని ఇప్పుడు నాకు అర్థమైంది. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. ఇదిగో అక్కడ ప్రారంభమైంది, ఆ వర్తమానమును మీరు ఎరుగుదురు. ఇప్పుడు నేను ఆ సువార్తని మీకు కూడా ప్రకటిస్తున్నాను అని పేతురు గారు ప్రకటిస్తున్నారు. ఇప్పుడు మీకు బాగా అర్థమైందా? ఎప్పుడైనా సరే మనము సరిచేయబడవలసి వచ్చినప్పుడు, సత్య సువార్త మనకు బోధింపబడినప్పుడు, సరైనటువంటి బోధ మనకు వినిపించినప్పుడు వెంటనే మారాలా వద్దా? మారిపోవాలి. ఈరోజు ఎంతోమంది ఈ యొక్క సందిగ్ధంలో ఉండిపోయి మా సంఘం, మా సిద్ధాంతం, ఇప్పటి వరకు మేము చెప్పినటువంటి బోధలు ఇవన్నీ తప్పుడు బోధలని వారికి అర్థమవుతున్నా కానీ వారు విడిచి రాలేకపోతున్నారు. ఒక్కసారి వారు పేతురు గారిని చూడాలి. అపోస్తలులలో అగ్రగణ్యుడైనటువంటి పేతురు గారు ఎంత చక్కగా, ఏమండి, అదంతా కూడా మనసును బట్టి ఆధారపడి ఉంటుందండి. మనసు మంచిదైతే ఇదిగో ఈ విధంగానే దేవుని కొరకు వెంటనే మారిపోతారు, తిరిగిపోతారు. మనస్సు కఠినమైనదైతే ఇది కూడా దేవుడే కదా, ఇది కూడా భక్తే కదా, ఇన్నాళ్ళు మేము ఇందులో లేమా, దేవుడు మమ్మల్ని కాపాడలేదా, విపరీతార్థాలు తీస్తూ ఉంటారు. విపరీతార్థాలు. పేతురు గారు ఏమైనా అలా విపరీతార్థాలు తీశారా? దేవుడు దర్శనాన్ని అనుగ్రహించాడంటే దేవుడు చెప్పాడు, ఇదిగో విషయం ఇది పేతురు, నేను అందరినీ సమానంగానే చూస్తున్నాను, నాకు పక్షపాతం ఏమీ లేదు. ఇశ్రాయేలీయులకు యూదులకు రక్షణ ఎంతో అన్యజనులకు కూడా రక్షణ అంతే. కనుక నీవు కొర్నేలి ఇంటికి వెళ్ళు, వాక్యాన్ని ప్రకటించు. వారు బాప్తిస్మం అడిగితే బాప్తిస్మం ఇవి, వారు కూడా పరిశుద్ధాత్మను పొందుతారు. ఇదిగో వారు కూడా సంఘంలో చేర్చబడతారు. ఈ మాటలను పేతురు గారు అంగీకరించారు. మీరు ఈరోజు ఎంతమంది అంగీకరించలేకపోతున్నారు చూడండి. అంగీకరించలేక వారి యొక్క సంస్థలను, వారి యొక్క సిద్ధాంతాలను, వారి యొక్క ఆచారాలను విడిచిపెట్టలేకపోతున్నారు. సత్యబోధలోనికి రాలేకపోతున్నారు. కనుక ఎప్పుడూ కూడా మీరైతే అలా ఉండొద్దు. మీ జీవితకాలం అంతటిలో కూడా ఒకవేళ మీరు గతంలో ఏదైనా ఒక విషయాన్ని తప్పుగా అర్థం చేసుకుని ఉంటే కనుక పొరపాటున అది సరిచేసుకునేటువంటి అవకాశం వచ్చినప్పుడు వెంటనే మీరు సరిచేసుకోవాలి. ఈ విషయాన్ని దేవుని గ్రంథంలోనే మనం అర్థం చేసుకుంటున్నాం. ఇక చివరిగా బైబిల్ పూర్తిగా అర్థం అవ్వటానికి ఎంత సమయం పడుతుంది? 1 సంవత్సరమా, 2 సంవత్సరాల, 5 సంవత్సరాల, 10 సంవత్సరాల, 20 సంవత్సరాల, 50 సంవత్సరాల? బైబిల్ పూర్తిగా అర్థం కావాలంటే ఎంత సమయం పడుతుంది? బైబిల్ పూర్తిగా అర్థం కావాలి అంటే అనగా ఏమిటి? అంటే బైబిల్లో ఇక నాకు తెలియనిది ఉండకూడదు, బైబిల్ పూర్తిగా నాకు వచ్చేయాలి అని అనడమా? అలా అనుకుంటే అపరిమితమైనటువంటి జ్ఞానం ఉంది బైబిల్లో. అపరిమితమైన జ్ఞానాన్ని మీరు పొందగలరా? పరిమితి కలిగిన ఆయుష్లో ఉన్నారు, పరిమితి కలిగినటువంటి లోకంలో ఉన్నారు. మీరైనా, నేనైనా, ఎవరైనా సరే మనందరి జీవితాలు కూడా పరిమితమైనవే. అన్నింటిలో కూడా మనకు ఒక పరిమితి ఉంది, ఫుల్ స్టాప్ ఉంది. అపరిమితమైనటువంటి జ్ఞానాన్ని మనము పరిమితి కలిగిన బ్రతుకులో పూర్తిగా నేర్చుకోగలమా? లేదు. కానీ దేవుడు మనకు అనుగ్రహించిన పరిధి మేరకు మనం పూర్తిగా నేర్చుకోవాలి. దేవుడు మనకంటూ ఒక పరిధి ఇస్తాడు. ఇదిగో నాన్న, నువ్వు నీ జీవిత కాలంలో ఇంత జ్ఞానాన్ని నువ్వు పొందాలి అని మనకు ఒక పరిధి ఆయన నిర్ణయిస్తాడు, మన స్థాయిని బట్టి. ఆ పరిధి మేరకు మనం చక్కగా పూర్తి చేసుకోవాలి. అదే మనము సాధించవలసినటువంటి పరిపూర్ణత. బైబిల్లో ఉన్నటువంటి సంగతులు మనకు చక్కగా దేవుడు అనుగ్రహించిన పరిధిలో పూర్తిగా అర్థం కావాలంటే కనుక మన హృదయమును దేవునికి సమర్పించుకోవాలి. అంటే మన ఆలోచన దేవుని సన్నిధిలో ఉంచాలి. దేవుని కొరకు మనము సంపూర్ణముగా లోబడిపోవాలి, విధేయతను కనుపరచాలి. అయితే మన పరిధిలో లేనివి, అంటే దేవుడు మన పరిధికి తీసుకుని రానివి ఇంకా మిగిలిపోతాయి. వాటిని తరువాత తరాలలో, అంటే దేవుడు ఇంకా ఈ యొక్క ప్రణాళికను కొనసాగిస్తే మనం వెళ్ళిపోయిన తరువాత తరాలలో వారు వాటిని వెలుగు తీయచ్చు, వారికి దేవుడు వాటిని అనుగ్రహించవచ్చు. కానీ మన జీవిత కాలంలో మన పరిధి మేరకు దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతిదానిని కూడా నేర్చుకోవాల్సిన బాధ్యత మనకుంది. అదే మనకు సంబంధించినటువంటి పరిపూర్ణత. దేవుడు మనకిచ్చినటువంటి అనుమతిని బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి ఆ పరిధిని బట్టి
మనం అర్థం చేసుకునేటువంటి సామర్థ్యాన్ని బట్టి, మన ఆసక్తిని బట్టి ఇదంతా కూడా ఆధారపడి ఉంటుంది. చూసారా? కనుక బైబిల్ పరిపూర్ణంగా అర్థం అవ్వడం అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి? దేవుడు మనకిచ్చిన పరిధిలో బైబిల్ని నేను చక్కగా అర్థం చేసుకోవాలి. అసలు కాన్సెప్ట్ అనేది ముందు మీకు తెలియాలి. కాన్సెప్ట్ అనేది ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. కాన్సెప్ట్ అంటే ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, దేవుని యొక్క ఆలోచన ఏంటి. ఆ తరువాత ఇంకా గూఢార్థమైనటువంటి సంగతులు, రహస్యమైనటువంటి సంగతులు చాలానే ఉంటాయి. అవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి పరిధిని బట్టి మనకు దయచేస్తాడు. మనకు ఆయన ఇవ్వాలనుకున్నప్పుడు తప్పకుండా వాటిని అనుగ్రహిస్తాడు. ఎల్లప్పుడూ కూడా ఆయన దగ్గర మనం సంసిద్ధంగానే ఉండాలి. అయితే ఎప్పుడూ కూడా ఏదో క్రొత్త సంగతిని నేర్చుకోవాలనేటువంటి తపనతోనే కాకుండా, ఇప్పటి వరకు నేర్చుకున్న వాటి విషయంలో నేను ఏ విధంగా న్యాయంగా నడుచుకుంటున్నాను అనేటువంటి విషయాన్ని కూడా పట్టించుకోవాలి. చాలామంది ఈ విషయంలో ఫెయిల్ అయిపోతారు. ఏదో క్రొత్త సంగతిని నేర్చుకోవాలి, ఇంకా ఏదో క్రొత్త పాయింట్ నేను కనుగొనాలి అనుకుంటారు తప్ప, ఇప్పటి వరకు నీకు దేవుడు అనుగ్రహించిన కొత్త పాయింట్ల సంగతి ఏంటి? ఇప్పటి వరకు దేవుడు నీకు చాలా కొత్త పాయింట్లు ఇచ్చాడు కదా. ఇప్పటి వరకు దేవుడు నీ జీవితంలో నీ వెరుగినటువంటి రహస్యమైనటువంటి సంగతులను నీ కళ్ళ ముందు ఉంచాడు కదా. మరి వాటికి ఏమైనా న్యాయం చేస్తున్నావా? వాటికి న్యాయం చేయనప్పుడు క్రొత్త పాయింట్లు మరలా నీకు దేవుడు ఎందుకు ఇవ్వాలి? ఒక్కసారి మిమ్మల్ని మీరే ఆ విషయంలో ప్రశ్నించుకోండి. కనుక ఎప్పుడూ కూడా బైబిల్ నేర్చుకునేటప్పుడు నేను అంతా నేర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశం మనలో ఉన్నప్పుడు మంచిదే ఆ ఉద్దేశం. అయితే ఆ ఉద్దేశం మనలో ఉన్నప్పుడు ఇంకా ఎంతో నేర్చుకోవాలనేటువంటి భావన మనము కలిగి ఉంటూనే ఇప్పటి వరకు నేర్చుకున్న వాటికి కూడా న్యాయం జరిగించాలి. అంటే వాటిని పాటించటంలో, వాటిని ప్రకటించటంలో మనము న్యాయాన్ని దేవుని ఎదుట కనుపరచాలి. వాటినేమో గాలికి వదిలేసి, అవి మరి బలమైన సంగతులు కావా, అవి విలువైన సంగతులు కావా, వాటినేమో గాలికి వదిలేసి క్రొత్త పాయింట్ ఏది, క్రొత్త పాయింట్ ఏది, క్రొత్త పాయింట్ ఏది. ఇదేనండి మనుషుల్లో ఉన్న అవివేకం, మూర్ఖత్వం, దౌర్భాగ్యం. పౌలు గారు తిమోతికి రాసినటువంటి పత్రికలో తిమోతికి ఈ విషయమై ఒక చక్కని సూచన చేస్తున్నారు. చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ప్రతిదానికి పరిశుద్ధ గ్రంథంలో సమాధానం ఉంటుందండి. పరిశుద్ధ గ్రంథంలో తిమోతికి పౌలు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వాక్యం నుండి చూడండి. పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వాక్యం నుండి, క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదవు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొన్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలుకడగా ఉండుము. బాల్యము నుండి నేర్చుకున్నాడు తిమోతి దేవుని సంగతులను. ఇంకా ఏదో క్రొత్త సంగతిని నేర్చుకోవాలనేటువంటి తపన అతనిలో ఉన్నా కానీ బాల్యము నుండి నేర్చుకున్నటువంటి ఈ మంచి సంగతులన్నిటినీ కూడా, ఆధ్యాత్మిక సంగతులన్నిటినీ కూడా, దైవజ్ఞాన సంబంధమైనటువంటి సంగతులన్నిటినీ కూడా మర్చిపోతే ఎలా? వాటి యందు నిలుకడగా ఉండుము అన్నారు పౌలు గారు. ఇదే విషయాన్ని దేవుడు ఇప్పుడు మనకు తెలియజేస్తున్నాడు. మీరు బైబిల్ అంతా నేర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఉంటే నేర్చుకున్న వాటి యందు నిలుకడగా ఉండండి. అప్పుడు దేవుడు మీకు ఎంత ఇవ్వాలో మీ పరిధిని బట్టి, మీ ఆసక్తిని బట్టి, మీ సామర్థ్యాన్ని బట్టి మీకు క్రొత్త సంగతులను దేవుడు దయచేస్తాడు. కానీ ఇప్పటి వరకు నేర్చుకున్న వాటిని మీరు నిర్వీర్యం చేస్తూ ఉంటే కనుక దేవునికి విసుగు పుడుతుంది, దేవునికి కోపం రేగుతుంది. ఎందుకు ఇవ్వాలి? క్రొత్త పాయింట్ ఎందుకు ఇవ్వాలి? క్రొత్త సంగతి ఎందుకు ఇవ్వాలనుకుంటాడు ఆయన? ఎందుకంటే ఇప్పటి వరకు ఇచ్చిన వాటిని గాలి వదిలేశారు కనుక. ఎప్పుడు కూడా ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి అద్భుతమైనటువంటి సంగతులను బట్టి మనం చక్కగా దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉంటూ వాటి యందు నిలుకడగా ఉంటూ, అంటే నిలుకడగా ఉండడం అంటే అర్థం ఏంటి? వాటిని జ్ఞాపకం చేసుకుంటూ, వాటిని పాటిస్తూ, వాటిని అనేకులకు ప్రకటిస్తూ దేవుని యొక్క కృపకు మనం పాత్రులం కావాలి. కనుక ఈ విధంగా బైబిల్ని దేవుడు మనకు అనుగ్రహించిన పరిధి మేరకు సంపూర్ణంగా నేర్చుకునేటువంటి అవకాశం మనకు దొరుకుతుంది. కనుక ఈ పాఠాన్ని మీరందరూ కూడా చక్కగా గ్రహించారని నేను భావిస్తూ, బైబిల్ ఎలా అధ్యయనం చేయాలి, బైబిల్ ఎప్పుడు అర్థమవుతుంది, ఎలా అర్థమవుతుంది అనేటువంటి సంగతులన్నీ కూడా మీకు చక్కగా బోధపడ్డాయని నేను నమ్ముతూ ఇంతటితో ఈ పాఠ్యాంశాన్ని ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమెన్. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, ఈ సమయమందు మీ గ్రంథాన్ని
ఏ విధముగా అధ్యయనం చేయాలో, ఎలా అర్థం చేసుకోవాలో ఆ మెలకువలను మీరు మాకు నేర్పించినందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు తండ్రి. శరీర సంబంధమైన లాభాపేక్షతో కాకుండా ఆత్మ సంబంధమైన ఆలోచనలతోనే ఆత్మరక్షణార్థమై మీ పరిశుద్ధ గ్రంథమును చక్కగా అధ్యయనం చేయుటకు, నేర్చుకొనుటకు ఎల్లప్పుడూ సిద్ధమైనటువంటి మనస్సును కలిగి ఉండేలా మీ బిడ్డలందరికీ కృపను దయచేయమని మిమ్మల్ని కోరుకుంటూ, వారు విన్న సంగతులను వారి బ్రతుకు కాలమంతా జ్ఞాపకంలో ఉంచుకుంటూ, మీకు లోబడుతూ సరిచేసుకోవలసినటువంటి విషయముల యందు వెంటనే సరిచేసుకుంటూ, ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి సంగతుల యందు నిలుకడగా ఉంటూ, మీ సంకల్పమును పూర్తి చేసుకునేవారుగా ఉండగలుగుటకు మీ బిడ్డలందరికీ కృపను అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ, మా ప్రార్థనా మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.